హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ వాస్ క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పాన్స్ టు విచ్ ఇన్సిడెంట్? ఆన్సర్, పెహల్గామ్ టెర్రర్ అటాక్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వెన్ డిడ్ ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ హ్యాపెన్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే గో బ్యాక్ ద వే యూ కమ్. గో బ్యాక్ ద వే యూ కమ్ అంటే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫార్వర్డ్ అన్నెసెసరీలీ, నవ్ యూ మస్ట్ గో ఫార్ బ్యాక్. యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫార్వర్డ్ అన్నెసెసరీలీ, నవ్ యూ మస్ట్ గో ఫార్ బ్యాక్ అంటే నువ్వు అనవసరంగా చాలా ముందుకు వచ్చేసావు, ఇప్పుడు నువ్వు చాలా దూరం వెనక్కి వెళ్ళాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ హోల్ పాత్ ఈజ్ సో డార్క్ దట్స్ వై ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. లేదా ద హోల్ వే ఈజ్ సో డార్క్ దట్స్ వై ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ అంటే దారంతా చాలా చీకటిగా ఉంది, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని అర్థం. నెక్స్ట్ వన్, వేరే దారిలో ఎందుకు తీసుకువెళ్ళావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డిడ్ యూ టేక్ దెమ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్. వై డిడ్ యూ టేక్ దెమ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్ లేదా డిఫరెంట్ వే అంటే వేరే దారిలో ఎందుకు తీసుకువెళ్ళావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఏ న్యూ రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వన్ యూ ఆల్వేస్ టేక్. వై డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఏ న్యూ రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వన్ యూ ఆల్వేస్ టేక్ అంటే నువ్వు ఎప్పుడూ తీసుకెళ్లే దారిలో కాకుండా వేరే కొత్త దారిలో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ వెరీ లేట్ డ్యూ టు గోయింగ్ ఆన్ ఎన్ అన్నోన్ రూట్. ఇట్ వాస్ వెరీ లేట్ డ్యూ టు గోయింగ్ ఆన్ ఎన్ అన్నోన్ రూట్ అంటే తెలియని దారిలో వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, దారి తెలియనప్పుడు మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ టాక్ వెన్ యూ డోంట్ నో ద వే. డోంట్ టాక్ వెన్ యూ డోంట్ నో ద వే అంటే దారి తెలియనప్పుడు మాట్లాడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ద డ్రైవర్స్ సీట్ వెన్ యూ డోంట్ నో ద వే. వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ద డ్రైవర్స్ సీట్ వెన్ యూ డోంట్ నో ద వే అంటే నీకు దారి తెలియనప్పుడు నువ్వు డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డస్ ఎనీవన్ నో విచ్ వే టు గో నౌ. డస్ ఎనీవన్ నో విచ్ వే టు గో నౌ అంటే ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో మీలో ఎవరికన్నా తెలుసా అని అర్థం. నెక్స్ట్ వన్, దారి తెలియకుండా రావడం తప్పే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇట్స్ మై ఫాల్ట్ ఫర్ కమింగ్ వితౌట్ నోయింగ్ ద వే. ఇట్స్ మై ఫాల్ట్ ఫర్ కమింగ్ వితౌట్ నోయింగ్ ద వే అంటే దారి తెలియకుండా రావడం తప్పే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థాట్ అబౌట్ గోయింగ్ బట్ ఐ డిడ్ంట్ థింక్ అబౌట్ ద వే. ఐ థాట్ అబౌట్ గోయింగ్ బట్ ఐ డిడ్ంట్ థింక్ అబౌట్ ద వే అంటే వెళ్దామని అనుకున్నాను కానీ దారి గురించి అస్సలు ఆలోచించలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ కమ్ హియర్ వితౌట్ నోయింగ్ ద వే. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ కమ్ హియర్ వితౌట్ నోయింగ్ ద వే అంటే దారి తెలియకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, వచ్చిన దారి నేను మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫర్గాట్ ద వే ఐ కేమ్. ఐ ఫర్గాట్ ద వే ఐ కేమ్ అంటే వచ్చిన దారి నేను మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ వే టు గో సో ఐ విల్ టేక్ ద బస్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ వే టు గో సో ఐ విల్ టేక్ ద బస్ అంటే నేను ఎగ్జాక్ట్గా ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు, సో నేను బస్లో వెళ్ళిపోతాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డ్రైవ్ ఎట్ నైట్ సో ఐ టుక్ ద బస్. ఐ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డ్రైవ్ ఎట్ నైట్ సో ఐ టుక్ ద బస్. నాకు రాత్రులు నడపడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది, సో నేను బస్లో వెళ్ళిపోతాను అని అర్థం.
లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. మ్యాప్ చూస్తూ రావడంతో లేట్ అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ వాస్ లుకింగ్ ఎట్ ద మ్యాప్ దట్స్ వై ఐ వాస్ లేట్. ఐ వాస్ లుకింగ్ ఎట్ ద మ్యాప్ దట్స్ వై ఐ వాస్ లేట్ అంటే మ్యాప్ చూస్తూ రావడంతో లేట్ అయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ నో విచ్ వే టు గో సో ఐ లుక్డ్ ఎట్ ద మ్యాప్. ఐ డిడెంట్ నో విచ్ వే టు గో సో ఐ లుక్డ్ ఎట్ ద మ్యాప్ అంటే నాకు ఎటు వెళ్ళాలో దారి తెలియదు, అందుకే నేను మ్యాప్లో చూశాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో యు నో ద అడ్రస్ వై డిడ్ యూ కమ్ లుకింగ్ ఎట్ ద మ్యాప్. ఈవెన్ దో యు నో ద అడ్రస్ వై డిడ్ యూ కమ్ లుకింగ్ ఎట్ ద మ్యాప్ అంటే నీకు అడ్రస్ తెలిసిన తర్వాత కూడా, నీకు అడ్రస్ తెలిసాక కూడా నువ్వు మ్యాప్లో చూస్తూ ఎందుకు వచ్చావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.